వెజిటేరియన్ డైట్ మంచిది మాత్రమే కాదు, బరువును సరిగ్గా మెయింటైన్ చేయడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, క్యాన్సర్ అరికట్టడంలో సహాయపడతాయి. ఒకవేళ మీరు స్ట్రిక్ట్ వెజిటేరియన్ అయితే మీరు ఖచ్చితంగా కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ని మీ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే వెజిటేరియన్స్ కాల్షియం అందించే గ్రీన్ వెజిటేబుల్స్, ధాన్యాలు వంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్నిసార్లు కాల్షియం టాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా కాల్షియం ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బ్లడ్ వెజల్ ఫంక్షన్ సజావుగా ఉంటుంది, నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఐరన్ శరీరంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ పుష్కలంగా అందినప్పుడే శరీరం పనితీరు సజావుగా సాగుతుంది. ఐరన్ తగ్గినప్పుడు అలసట, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించడంలో ఐరన్ చాలా ముఖ్యమైనది. వెజిటేరియన్స్ కి అదనంగా ఐరన్ పొందాల్సి ఉంటుంది. అది కూడా ప్లాంట్ ఫుడ్స్ ద్వారా కావలసిన మోతాదులో పొందవచ్చు. బీన్స్, ధాన్యాలు, నట్స్, బచ్చలి కూర, సిట్రస్ ఫ్రూట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ డి కూడా శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరం కాల్షియం గ్రహించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వల్ల అలసట, మూడ్లో మార్పులు, నిద్రలో సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ డిని సిట్రస్ ఫ్రూట్స్ ద్వారా పొందవచ్చు. కొన్ని అత్యవసర సమయాల్లో టాబ్లెట్స్ కూడా వాడవచ్చు. విటమిన్ బి12 డిఎన్ఏ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో లోపించినప్పుడు అలసట, స్పర్శ లేకపోవడం, వీక్నెస్, నడవడానికి సమస్య వంటివి కనిపిస్తాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ను రకరకాల వెజిటేరియన్ ఫుడ్స్ ద్వారా పొందవచ్చు. లిన్సీడ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా ఎక్కువగా ఒమేగా 3 ని పొందవచ్చు. హెంప్ సీడ్ ఆయిల్ ద్వారా ఒమేగా 3 తో పాటు 6 ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ ని కొద్దిగా డైట్ లో చేర్చుకుంటే పోషకాలు పొందవచ్చు. అలాగే వాల్నట్స్ లో కూడా ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.